ఈరోజు లంచ్కి అయితే గుమ్మడికాయ పెసరపప్పు చేశానమాట. చిన్న గ్లాసుడు పెసరపప్పు వేశాను. ఒక 3 వారాల క్రితం సంతలో పెద్ద గుమ్మడికాయ తెచ్చానమాట. అది 50 రూపాయలు. అందులో సగం కంటే సగం అనుకోండి, మొన్న ఎప్పుడో కూర చేశాను. ఇది ఇంకా ఉంది. అందులో ఈ చిన్న ముక్క తీసి ముక్కలు కట్ చేసి పప్పు ఉడుకుతుండగా అందులో వేశాను. చాలా బాగుంటుందండి గుమ్మడికాయ పెసరపప్పు. ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే చాలా బాధాకరమైన విషయం అండి. నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట్లో చాలామంది 11 మంది పైగా మృతి చెందారట. చాలామంది గాయపడ్డారు. ఏమండి, అభిమానం వెర్రితలలు వేయడం అంటే ఇదే కదా. ఎవరు నియంత్రించగలరండి? 50,000 మంది పట్టే స్టేడియంలో సుమారు 3 లక్షల మంది వచ్చారట. ఏకంగా కార్లు ఎక్కేసి కార్లు ధ్వంసం చేసి ఈ అభిమానాన్ని ఎవరు అడ్డుకోగలరు చెప్పండి? ఎవరికైనా సరే మనకంటూ మనకి కొంత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎవరైనా సరేనండి, సినీతారులైనా ఆటగాళ్లైనా ఎవరైనా సరే దేవతలు కారు. వాళ్ళ ఆటను చూసి ఆనందించడం వరకే మన అభిమానం అన్నది గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు పోయిన ప్రాణాలు ఎలా వస్తాయో చెప్పండి. 5,000 మంది పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేశారట. మన మీద మనకి కంట్రోల్ లేనంత వరకు, విజ్ఞత లేనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి. పోలీసులు మాత్రం ఎంతకని చూడగలరు. వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఈ విషయం ముందు ఇదే చెప్పాలనుకుని మర్చిపోయానండి. మతిమరుపు అలా ఉంది. అందుకని ఇక్కడ చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అందరికీ శుభరాత్రి.